ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అద్దరు కొట్టేవరా. పోరా ఎంత ప్రకాశార్ ఐడియా. నమస్కారం బాబు. నమస్కారం అండి. నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అదరగొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవాల్సిన సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదెలాగా? అది ఎలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. ఏంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే చాలా అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సారేంటయ్యా మామయ్య అని పిలువలుడు. మామయ్య అదేలాగా? మామయ్య అని పిలిచావురా, లేకపోతే చంపేసిలా ఉన్నాడు. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను నేను రాను నేను రానంటే రాను నేను రాను రే. ఎక్కడ 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 పెద్దాకు ఎక్కడ పెద్దాకు పెద్దాకు ఇది అమ్మా ఇది పెద్దాకు. రేయ్ చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. ఇళ్ళ మొఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటేసుకుని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. అయితే కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. ఏం బాబు కూరలేం బాగాలేదా? ఏం తింటలేదు నువ్వు? మా అమ్మ గుర్తొచ్చిందండి. నేనెప్పుడు ఇలాంటి భోజనం చేయలేదు. జీవితాంతం మా అమ్మకి ఇలాంటి భోజనం పెట్టాలని ఉందండి. దానికే కావాలంటే నేను వచ్చి వండి పెడతాలే. నోరు మీవే, ఏమనుకోక బాబు, ఇది కొంచెం వాగుడికాయ. అవునవును, అన్ని తమరి పోలికలే. ఏంటి బాబు ఏదన్నావు? మీ అమ్మాయి ఏం చదువుతుందని? రాజలక్ష్మి కాలేజ్లో డిగ్రీ చదువుతున్నానండి. చాలండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? అది కాదండి, మీరు ఆ రోజుల్లో పోలీస్తో చెప్పకపోయి ఉంటే నన్ను చావగొట్టేవారు. మీ తప్పు లేదు కాబట్టి అలా చెప్పాను. మీరు మాత్రం కావాలని చేశారా ఏంటి? లేదండి, నేను తెలియక తగిలాను. తెలుసండి. అయ్యయ్యో, తెలియక తగిలానండి. అదేనండి, తెలుసని చెప్తున్నాను. మీరు రాజ్యలక్ష్మి కాలేజ్లో చదువుతున్నారా? అవునండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? అది ఒరే సూరి రారా. రారా, బెండ్ 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 బెండ్, ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామ, నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా. అది అరే బండా, ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు. వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చా. రెడీయా? పందినారా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగే. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా. పందినారా పడుకుంటేనే నుంచి దూకడం కష్టం, వంగుంటే నీ అబ్బా.
చూసారా 6వ తరగతిలోనే ఏంట్రా ఓ లవ్వా పైడి పైడి ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? అవునరా మళ్ళీ మన ఆట ఎప్పుడురా? ఎల్లుండి రాత్రిరా. మరి రేపు రాత్రి? రేపు రాత్రికి మన సార్ వాళ్ళ హైదరాబాద్ టీంకి ఒంగోలు టీంకి మ్యాచ్ రా. ఏంటి బాబు చిన్నపిల్లాళ్ళ మరీ అంత పెద్దగా అరిచావు? బాగా నొప్పేసింది సార్. నొప్పేసినప్పుడు అందరూ చిన్నపిల్లలే బాబు. అవునవునవునవును నిజమే. ఒకసారి నీ వయసులో నేను కూడా చెట్టు మీద నుంచి కింద పడితే చెయ్యి విరిగితే తర్వాత కట్టు కట్టించుకోవడానికి అల్లాడిపోయాను అనుకో. తర్వాత మా వాళ్ళు వచ్చి కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు అనుకోండి. రండి రండి. సార్ మ్యాచ్ డాక్టర్ ఏమైనా చెప్పారా? భుజం బెడికిందిట, ట్రీట్మెంట్ చేశారు, రేపు తీసుకెళ్ళొచ్చన్నారు. సార్ మ్యాచ్ ఏమైంది సార్? నాకు తెలుసు సార్ మనం గెలుస్తామని. రే ఆడి మోహన్ చూడరా ఎంత సంతోషంగా ఉందో. అవునరా. మెడికల్ షాప్ మూసేస్తారు, త్వరగా వెళ్ళి ఈ మందులు తీసుకురండి. సార్ మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే రేపు ఫైనల్, బాగా రెస్ట్ తీసుకో. సరే సార్. ఉంటానరా. జాగ్రత్త. అలాగే అన్న. శేఖర్ అందరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ త్వరగా గ్రౌండ్కి రండి. ఓకే సార్. సార్ సూర్య ఒక్కడే ఉన్నాడు, నేను తోడుగా ఉన్నా సార్. సరే. తప్పకుండా ఫైనల్స్లో మీరే గెలుస్తారు. తర్వాత పెళ్ళే కదా. అవునండి, మా అమ్మ కోరిక కూడా అదే. ఆ అమ్మాయి కూడా మా మామయ్య కూతురే. నిశ్చితార్థం కూడా అయిపోయిందండి. వెళ్తాను. ఎందుకురా అమ్మాయితో అబద్ధం చెప్పావు? రేయ్, ఆ అమ్మాయి నా గురించి తన మనసులో ఏదేదో ఊహించుకుంటుందిరా. అసలు నేను ఆ అమ్మాయితో మాట్లాడటానికి కారణం జాతరలో కలిసిన ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకటే కాలేజ్ రా. తన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అని మాట్లాడాను అంతే. పిచ్చోలా మాట్లాడకు, ఇవన్నీ అయ్యేవి కావు. అమ్మాయిని మర్చిపో. వచ్చే జాతరకు వస్తుందిరా, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా వస్తుంది. ఇలా చూడనా చిత్రంగా ఉంది. టీమిలి టీం అంట అన్ని టీముల కంటే ముందుకు దూసుకుపోతుందంట. ఏంటి కబడ్డీయే కదా, ఎన్నాళ్ళు హైదరాబాద్లో గెలుస్తుండేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు గెలుస్తున్నారు అంతే. ఉచ్చబోస్తున్నాడు. హైదరాబాద్ వాళ్ళు నమ్ముకొని పెద్ద మొత్తంలో కట్టాను. ఎందుకు సార్ అనవసరంగా భయపడుతున్నారు? మన టీమే గెలుస్తుంది. ఊరుకోవా. ఆ ప్రకాశం గాడు వాడు కబడ్డీ నూరిపోసాడు. ఆ సూర్యగాడు ఆట చూస్తుంటే కబడ్డీ ఆడినట్టు లేదు, ఆకలితో మన సింహం జింక మీద దూకినట్టుంది. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. ఫైనల్లో ఆ సూరిగాడు ఆడడు. సరేనా?